श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके गौरी नारायणि नमोस्तुते। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 7/7/2017 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి వారి రోజువారీ ఫలాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। మనం ఈ రోజున హేమలంబనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, శుక్లపక్షము, చతుర్దశి ఈ రోజు జరుగుతోంది। ఈ రోజున జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 11:20 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజున వర్జము రాత్రి 8:18 నుంచి 10:05 వరకు, అలాగే దుర్ముహూర్తం ఉదయం 8:19 నుంచి 9:11 వరకు మరియు మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు వ్యాప్తిగా ఉన్నదన్న విషయాన్ని గ్రహించుకోండి। ఈ రోజున అమృతకాలం లేదన్న విషయాన్ని గుర్తించండి। ఈ రోజు రాహుకాలము ఉదయం 10:35 నుంచి 12:12 వరకు వ్యాప్తిగా ఉన్నది। నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను, ఈ దుర్ముహూర్తాలను అన్నింటినీ కలుపుకొని మీ కార్యక్రమాన్ని పొందుపరుచుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। మేషరాశి వారికి ముఖ్యంగా మొండి వైఖరి కారణంగా, దుందుడుకు స్వభావం కారణంగా లేనిపోని అపవాదులు, లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది। అనాలోచిత నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందులకు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి। షేర్ మార్కెట్లలో, స్పెక్యులేషన్స్ లో మీకై మీరుగా మొండిగా ప్రవర్తించడం వల్ల లేనిపోని అనర్థాలకు దారితీసేటువంటి వ్యాపార సంబంధ విషయాల్లో జోక్యం చేసుకుంటారు। దానివల్ల ఆర్థిక నష్టాన్ని పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। తప్పకుండా మీరు స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విషయంలో పెద్ద పెద్ద వారి యొక్క ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు తీసుకోవడం చాలా మంచిది। లేనిపోయినట్టయితే అనవసరమైనటువంటి ఆర్థిక నష్టాన్ని మూటగట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। అలాగే ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది। మీరు తలబిరుస్తరంగా మాట్లాడేటువంటి తత్వం వల్ల అవతల వ్యక్తి ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది। తద్వారా ఆ పై అధికారులు మిమ్మల్ని ఉద్యోగాలను తీసేయడము లేదా మిమ్మల్ని కింది స్థాయికి దిగదార్చేటువంటి ప్రయత్నం కూడా జరగబోతున్న విషయాన్ని గుర్తుంచుకోండి। ఆకస్మికమైన ధన నష్టం కూడా మీ జాతకంలో బాగా స్పష్టంగా కనబడుతోంది। ఈ రోజున శత్రువులు ఎక్కువగా ఉన్నారు, మానసికమైనటువంటి ఇబ్బంది గురవుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి। అనారోగ్య సూచన కూడా బాగా ఎక్కువ కనబడుతోంది। కాకపోతే మధ్యాహ్న సమయం నుంచి కొంతవరకు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది। కొత్త వ్యక్తుల పరిచయము, ప్రేయసి ప్రియుల విషయాల్లో కొంత అనుకూలంత వాతావరణం ఏర్పడుతోంది। ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సమాచారం మిమ్మల్ని కొంతవరకు మంచి స్థానానికి అంటే మంచి అభివృద్ధికి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ప్రతి విషయంలో కూడా ఆచితూచి వివరించేటువంటి తత్వము మధ్యాహ్నం తర్వాత ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। అనగా మీ ఆలోచన సరైనదా కాదా అన్న విషయాన్ని మీకు మీరే తర్కించుకునేటువంటి అవకాశము మధ్యాహ్నం తర్వాత ఏర్పడే అవకాశం ఉంటుంది। కాకపోతే ఆర్థిక నష్టాలను అలాగే ఉన్నాయి। స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది, నూతన వ్యాపారాన్ని చేయకపోవడం మంచిది। ఉద్యోగస్తులు క్రమశిక్షణతో ఉండడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది। ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి। ప్రయాణాలు కూడా చాలా జాగ్రత్తగా చేసే ప్రయత్నాలు చేయండి। విదేశీయాన పర్యటన మీకు అంతగా శుభ సూచకంగా కనబడటం లేదు। బంధువులతో, స్నేహితులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి। గౌరవ, అభిమానాన్ని, మర్యాదను పాటించే ప్రయత్నాన్ని చేయండి। తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చును। ఉదయ సమయంలో వీరికి దాదాపుగా కొంత ఇబ్బందికర పరిస్థితున్నప్పటికీ మధ్యాహ్నం నుంచి కొంత శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉన్నది కాబట్టి మధ్యాహ్న సమయంలో ఏదైనా శుభ కార్యక్రమాలు ప్రారంభించే ప్రయత్నాలు చేయండి। ముఖ్యంగా 2:08 నుంచి 4:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 1, 3, 7 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాలు ప్రారంభించండి। మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। ముఖ్యంగా వృషభ రాశి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఉంటుంది। వివాహం కాని వారికి శుభమైనటువంటి సూచన కనబడుతోంది వివాహం కావడానికి। అమ్మాయిలకైతే తప్పకుండా శుభమైనటువంటి పరిణామాలు ఎక్కువ కనబడుతున్నాయి। దాదాపుగా ఈ రాశి వారిలో కళ్యాణ, నిశ్చయితాంబూలాదులు పెట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। మంచి వ్యక్తితో మీ వివాహం జరిగేటువంటి అవకాశము, జీవిత భాగస్వామిని ఎన్నుకునేటువంటి అవకాశము శుభ సూచన బాగా స్పష్టంగా గోచరిస్తోంది। పెద్దల యొక్క సమక్షంలో జరిగేటువంటి మీ వివాహక వేడుక సంబంధ విషయాలు కానివ్వండి, చర్చలు కానివ్వండి సఫలీకృతమైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। అలాగే విదేశీయాన సంబంధ విషయాల గురించి మీరు చేసేటువంటి వ్యాపార ప్రయత్నము, అలాగే విహారయాత్ర లేదా విద్యా అవకాశం చేసేటువంటి ప్రయత్నము మంచి సఫలత పొందేటువంటి స్థితి ఏర్పడుతోంది। ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో అనుకూలమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి। మంచి పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు చేయండి। ఆయిల్ అలాగే
ఇనుము సామాన్ మధ్యలో లేదా బంగారం పైన మీరు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టండి, తప్పకుండా మంచి లాభాలు స్వీకరించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి కనబడుతోంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగస్తులకి చాలా మంచి అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక శాఖ నుంచి ఇంకో శాఖకు మారేటువంటి అవకాశము లేదా డిప్యూటేషన్ లో ఇంకొక రాష్ట్రానికి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగస్తులు బాగా కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లేదు, కానీ కొంత ఆర్థికమైనటువంటి వెసులుబాటు అంటే ఇంక్రిమెంట్ ప్రాప్తి మాత్రం బాగా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారు ముఖ్యంగా శివుడి అష్టోత్తరనామాన్ని బాగా పాలన చేయండి. కార్యదక్షత అలాగే అనుకున్నటువంటి పనులను కూడా సమయానుకూలంగా అవ్వడానికి ఈ అష్టోత్తరనామ పారాయణం కొంత మీకు ఉపయోగపడుతున్న విషయాన్ని గుర్తించండి. అలాగే తప్పకుండా హనుమత్ చాలీసా పారాయణాన్ని కూడా చేయండి. శత్రువులు కూడా ఎక్కువ ఉన్నాయి. 10 మంది శుభ దృష్టి ఉన్నందువల్ల ఒక 2 వ్యక్తుల యొక్క నెగిటివ్ దృష్టి కూడా మీ మీద బాగా ఉంది కాబట్టి అటువంటి దృష్టి దోషం పోవడానికి హనుమత్ చాలీసా పారాయణాన్ని బాగా చేయండి. వాక్శక్తి పెరుగుతోంది. శత్రువులపై విజయం కలిగేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అలాగే స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లో అధిక లాభాలు పొందే సూచన ఉంది కాబట్టి పెట్టుబడులు పెట్టవచ్చు, మంచి లాభాలు స్వీకరించవచ్చు. అలాగే నూతన వాహన ప్రాప్తి, నూతన ఆభరణ ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సుఖమైనటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవడానికి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది. కాకపోతే ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దల యొక్క లేదా మీ పిల్లల్ని కూడా సంప్రదించండి. అటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆ నిర్ణయం సఫలం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తొందరపాటి మీకు మీరే నిర్ణయాన్ని తీసుకొని ఇతరుల మీద బలవంతంగా ఆ నిర్ణయాన్ని రుద్దే ప్రయత్నాన్ని చేయకపోవడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో కూడా సంపూర్ణమైన ఆరోగ్యం బాగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా విజయాలు ఎక్కువగా సేకరించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉదయం మొత్తం కూడా అనగా శుభోదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి 2 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ యొక్క అంకెను వినియోగించుకొని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. మిథున రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి అనుకోని స్వల్పమైనటువంటి ఆటంకాలు, ప్రయాణాల్లో ఇబ్బందులు, మిత్రులు కూడా శత్రువులైనటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి కొంతవరకు ఆచితూచి వివరించండి. తొందరపాటుతనాన్ని విడనాడండి. కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఖర్చులు ముఖ్యంగా చాలా అదుపులో ఉంచుకునే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైన విలాస వస్తువుల్ని కొనేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. దానివల్ల మీరు ఆర్థిక నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మధ్యాహ్నం వరకు కొంత దాదాపుగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడేప్పటికీ కూడా మధ్యాహ్న సమయం నుంచి కొంత సానుకూలవంతమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అనుకున్నటువంటి పనులను కూడా నెరవేరడానికి మధ్యాహ్నం నుంచి మాత్రమే ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మధ్యాహ్నం తదుపరి పెట్టండి. 2 నుంచి 5 గంటల మధ్యలో అటువంటి పెట్టుబడులు పెట్టండి. కొంత స్వల్ప లాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. మొదటి అంటే ఉదయ సమయంలో మాత్రం అటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే చాలా మంచి విషయాన్ని గుర్తించండి. నూతన గృహ ప్రవేశ సంబంధ విషయాలు కానివ్వండి, స్థిరాస్తులు పొందే విషయంలో కానివ్వండి, నూతన ఉద్యోగ ఆర్జన కోసం చేసే అప్లికేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మధ్యాహ్నం తర్వాత మీరు చేసినట్టయితే మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. ఉదయ సమయంలో తప్పకుండా మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. రాముల వారి, సీతమ్మ వారి అష్టోత్తర నామాల్ని పాలన చేయండి. ఆ ఉదయ సమయం అంతా కూడా మంచి సమయంగా గడిచిపోయే అవకాశం ఉంటుంది. భగవద్ ఆరాధనలో మీరు ఉండదు కాబట్టి తప్పకుండా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉన్నాయి. విదేశీయాల సంబంధ విషయాల్లో కూడా కొంత సానుకూలమైన ఫలితాలు ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. నూతన ఉద్యోగ ప్రాప్తి బాగా ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ స్థితి, ఉద్యోగంలో ఉన్న వారికి అభివృద్ధి, అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి విదేశీయాన యోగము, సంతానం లేని వారికి శుభ సంతాన వార్త వినడం, ఇవన్నీ కూడా శుభ పరిణామాలు కొంత పొందేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. కాకపోతే మౌనాన్ని ప్రదర్శించండి. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. ఖర్చును కూడా నియంత్రించుకునే ప్రయత్నాన్ని చేయండి. ఆర్థిక ప్రయోజనాన్ని కూడా పొందే సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా నూతన వ్యక్తుల పరిచయం కూడా మిమ్మల్ని కొంతవరకు చైతన్యాన్ని, కొంతవరకు ఆర్థిక ప్రయోజనాన్ని, మంచి అనుకూలమైన కాలాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి పరిచయం మిమ్మల్ని ఉత్సాహానికి గురి చేస్తోంది. అలాగే ఈ రాశి వారిలో మధ్యాహ్న సమయంలో 1:23 నుంచి 4:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 5 అంకెలను అదృష్టంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. మంచి విందు వినోదాలలో పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతోంది. లాభాలు స్వీకరించేటువంటి స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ లో అనుకూలవంతమైన స్థితి కనబడుతోంది. నూతన వాహన ప్రాప్తి, సుఖమైనటువంటి భోజనము, విందు వినోదాల్లో పాల్గొనడము, భార్య తరపు వారితో ఏదైనా శుభవార్త వినేటువంటి అవకాశము, గృహ అలంకరణ వస్తుమాదిరి సేకరించడము, అలాగే ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి బాగా కనబడుతోంది. పిల్లల విషయంలో పిల్లలు లేని వారికి శుభ సంతాన యోగం కనబడుతోంది. అలాగే ఈ రాశి వారిలో
ఏదైనా విదేశీయాన సంబంధ విషయాల్లో కొంత అసౌకర్యమైనటువంటి అవకాశం ఉంటుంది. ఆ విదేశీయాన సంబంధ విషయాల్లో మాత్రం తలదూర్చకపోవడం మంచిది. అటువంటి విషయాల్లో మీరు నిరుత్సాహపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ఎడమ భుజంలో ఎడమ మోకాల్లో ఏదైనా స్వల్ప శస్త్రచికిత్స కానీ లేదా ఏదైనా ఇబ్బంది కానీ గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాస్త విశ్రాంతి తీసుకునే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఈ రాశి వారికి కేతువు అష్టోత్తరనామ జపాన్ని పారాయణ చేయండి లేదా రుద్ర పారాయణ చేసుకోండి. దానివల్ల కొంతవరకు ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధిక లాభాలు సూచించబడుతోంది. తప్పకుండా వాటిలో పెట్టుబడులు పెట్టండి, ఆర్థిక లాభాలని పొందే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ రోజు మీరు ఏదైనా సువర్ణ ఆభరణాన్ని కొనే ప్రయత్నం చేయండి. ఆభరణము కుటుంబంలో మంచి ఆనందాన్ని నింపేటువంటి ప్రయత్నం బాగా జరుగుతుంది. పిల్లల విషయంలో మీరు చేసేటువంటి పెట్టుబడులు కానివ్వండి, పిల్లల ఉద్యోగము లేదా పిల్లల విదేశీయాలకు చేసేటువంటి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది. పిల్లల విషయంలో మీరు ఆనందాన్ని ఎక్కువగా పొందే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉదయ సమయంలో 6:23 నుంచి 8:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 7 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారని ఆశిస్తున్నాను. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆశించినటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల సమాగమం ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల సమాచారము, ముఖ్యమైన వ్యక్తుల సలహాలు స్వీకరించేటువంటి అవకాశాలు ఉంటాయి. బహు రకములైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో లాభాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు చేయాలన్న వారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్, బంగారము, మద్యపానము మరియు రోడ్ కాంట్రాక్ట్ చేసేటువంటి వ్యక్తులు కానివ్వండి లేదా తాడు పరిశ్రమ అంటే కొబ్బరి నారతో చేసేటువంటి పరిశ్రమలు పనిచేసే వారు ఎవరైనా సరే మంచి లాభాలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ సంబంధ విషయాల్లో కూడా టైరు, ప్లాస్టిక్ వాటిల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా అధిక లాభాలను పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్ లో లాభాలు బాగా గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులను కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతి పనిలో కూడా కీర్తి ప్రతిష్టలు పెంపొందేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి సమాచారం ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రతి వ్యక్తి నుంచి కూడా వచ్చేటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు చేసే వ్యాపారంలో, వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారు. దాదాపుగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా శుభ పరిణామాలు ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారిలో ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో చేసేటువంటి ప్రతి పని కూడా సత్ఫలితాన్ని ఖచ్చితంగా ఇవ్వబోతోంది. 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5, 8, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని తప్పకుండా పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సోదర సోదరి మూలకమైనటువంటి వ్యక్తులతో మంచి సహచర్యము, మంచి ఆనందమైనటువంటి కాలక్షేపము, ఆనందకరమైనటువంటి ధనాదాయము, శుభమైనటువంటి సంతాన పొందడము, ముఖ్యమైనటువంటి వ్యక్తుల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడము, బంధువులతో మమేకమవ్వడము, వారికి మంచి సలహాలు ఇవ్వడము, అనుకున్నటువంటి పనులను కూడా సాధించిన తత్వము, ఆర్థిక ప్రయోజనము, స్పెక్యులేషన్స్ లో ఆర్థిక లాభాలు, ముఖ్యమైనటువంటి వ్యక్తుల చేత చేసేటువంటి పనులని కూడా తప్పకుండా సత్ఫలితాలు పొందడము, గృహంలో కళ్యాణ శుభమైనటువంటి వార్తలు ఇచ్చిపుచ్చుకోవడము, మీరు చేసేటువంటి ప్రతి పనులు కూడా ఉద్యోగార్జన కోసం చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవడము, ఉద్యోగంలో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి లేదా అనుకున్న చోటికి బదిలీ అవ్వడము లేదా చేసేటువంటి వ్యాపారంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడము, విదేశాలతో ముడిపడినటువంటి మీ వ్యాపారము ద్విగుణీకృతమైనటువంటి లాభాన్ని పొందడము, గొప్ప వ్యక్తుల పరిచయము, ఆత్మీయ యొక్క సహచర్యము, అలాగే ప్రేయసి ప్రియుల మధ్య ఉన్నటువంటి మంచి అనురాగ వాత్సల్యం పెంపొందడము, ఇద్దరికి వివాహం కావడము, సంతానం లేని వారికి శుభ సంతాన యోగము, పిల్లల విషయంలో అత్యున్నతమైనటువంటి విద్య, ఉద్యోగ ప్రాప్తి, ఇవన్నీ కూడా శుభ పరిణామాలుగా చెప్పబడుతోంది. సోదర సోదరులతో చేసేటువంటి ప్రతి పని కూడా ఉన్నతమైనటువంటి చేరుకుంటుంది. అందరినీ కూడా ఇంతకు ముందున్న శత్రువులందరూ కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు హనుమత్ చాలీసా పారాయణాన్ని బాగా చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మానసికమైనటువంటి ఉద్వేగానికి లోనవుతారు. ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని విమర్శించిన వారు సైతం సద్విమర్శ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధిక లాభాలు కూడా సూచించబడుతోంది. ముఖ్యమైనటువంటి పిల్లల విషయంలో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సత్ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. కళ్యాణ సంబంధ విషయాలలో మీ కూతురు వివాహం చేయడము లేదా మీ యొక్క చిరంజీవికి అబ్బాయికి వివాహం చేయడము లేదా చర్చల్లో పాల్గొనే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంతో కూడా చాలా విలాసవంతంగా ఉంటుంది.
విందు వినోదాలు పాల్గొంటారు. సరదాగా షికారికి లేదా తీర్థయాత్రకు వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారికి 3 నుంచి 5 గంటల మధ్య శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా తులారాశి వారికి ఆర్థిక ప్రయోజనం చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి బాగా కనబడుతోంది. శుభ సంతాన యోగం బాగా కనబడుతోంది. కళ్యాణపరమైనటువంటి చర్చలు బాగా అనుకూలవంతంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. పెద్దల సమక్షంలో చేసేటువంటి ప్రేయసీ ప్రియుల యొక్క చర్చలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. పెద్దల అంగీకారంతో ప్రేయసీ ప్రియులు కూడా ఒక్కటయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానం లేని వారికి శుభ సంతానం కనబడుతోంది. ప్రభుత్వ సంబంధంగా ఉద్యోగం చేసే వారికి మంచి ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, రాజకీయ నాయకులకు కూడా మంచి పదవి లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి మంచి ఉన్నతోన్నటువంటి రాజకీయ లబ్ధి చేకూరుతోంది. గొప్ప వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి. అలాగే రాష్ట్రంలోటువంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి తప్పకుండా ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తుల చేత మంచి ఉన్నత సంస్కరించబడడం అనగా ఇద్దరిని కూడా ప్రశంసించేటువంటి అవకాశం ఈ రాశి వారి పక్కన పడుతోంది. పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకోలుగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఉన్నత పదవి లబ్ధి పొందేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారిలో తీసుకున్నటువంటి కఠినమైన నిర్ణయాలు కూడా మంచి సముచితమైనటువంటి లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది. మీకు మీరుగా స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల మీకై మీరే ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. కఠినమైన నిర్ణయాలు ఎదుటి వ్యక్తికి నష్టాన్ని కలిగినప్పటికీ కూడా మీకు మంచి ప్రయోజనాన్ని, స్వప్రయోజనాన్ని, ఆర్థిక లాభాన్ని, మానసికమైనటువంటి విలాసాన్ని కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నందువల్ల మీకై మీరు తీసుకున్న కఠిన నిర్ణయం సముచితంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా కింది స్థాయి ఉద్యోగస్తులపై మీ కఠిన వైఖరి మున్ముందు మీ యొక్క ప్రయోజనాన్ని, వారికి కూడా మంచి ప్రయోజనం కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు శాఖను కూడా మారే అవకాశం, అనగా ఒక వ్యవస్థ నుంచి ఇంకొక వ్యవస్థకు మారాలన్నటువంటి వారు కూడా మారేటువంటి అవకాశం ఈ రోజు పక్కన పడుతోంది. ఆ విషయంలో కూడా మీరు ముందడుగు వేసే ప్రయత్నాలు చేయండి. స్పెక్యులేషన్స్ లలో, షేర్ మార్కెట్లలో అధిక లాభాలు సూచించబడుతోంది. తప్పకుండా పెట్టుబడి పెట్టండి. ఆర్థిక లాభాలని ఖచ్చితంగా పొందే ప్రయత్నాలు చేయండి. అలాగే దేశ విదేశీ ప్రయాణాలు కూడా సానుకూలవంతంగా ఉంటున్నాయి. నూతన వాహన ప్రాప్తి కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆభరణాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆత్మీయుల యొక్క సలహాన్ని సంప్రదింపులు తీసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మీ కుటుంబంలో మంచి ప్రయోజనము, మంచి ఆర్థికమైనటువంటి శుభమైనటువంటి పరిణామాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఉదయం 6:10 నుంచి 9:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనం అనుకూలంగా ఉంటుంది. అనగా చేసినటువంటి పనులలో కూడా మంచి ఫలితం, ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహం బాగా ఉంటుంది. పై అధికారుల మన్ననలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క ప్రశంసలు మీ ముందు ఎక్కువగా ఉంటాయి. ప్రతి వ్యక్తి కూడా ఇంతకుముందు విమర్శించిన వారు, మిమ్మల్ని విస్మరించిన వారు ఈ రోజు మిమ్మల్ని గౌరవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిలో సఫలత పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో ఆశించినటువంటి లాభాలు పొందే అవకాశం లేదు. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే మీవేమైనా ఇంతకు ముందు కట్టాల్సినటువంటి బాకీలు ఏవైనా, అంటే ఇన్సూరెన్స్ కానివ్వండి, లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన విషయాలు కానివ్వండి, లేదా బండి సంబంధించిన ఇన్సూరెన్స్ కానివ్వండి, లేదా ఏవైనా ట్యాక్సులు కానివ్వండి, మర్చిపోయినట్టయితే అది మీకు ఉన్నటువంటి స్థితిలో, అనగా మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఏవైనా ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ట్యాక్సులు కానివ్వండి, ఏవైనా సరే మీరు కట్టేటువంటి ప్రయత్నాలు చేయండి. ఒకసారి వాటిని అవలోకనం చేసుకోండి, తెలుసుకోండి ఏమేమి కట్టాలి ప్రభుత్వానికి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రైవేట్ ట్యాక్స్, గవర్నమెంట్ ట్యాక్స్, అలాగే ఇంటి పన్ను కానివ్వండి, జీవిత బీమాలు కానివ్వండి, సరైన సమయాన్ని కట్టే ప్రయత్నాన్ని చేయండి. లేకపోతే మీరు ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేదా ఆర్థికంగా ఎక్కువ నష్టాన్ని పొందేటువంటి స్థితిని కూడా ఎక్కువ గోచరిస్తోంది. అలాగే ముఖ్యంగా ఏదైనా ప్రయాణం ఉన్నట్టయితే కొంతవరకు ఆపుకునే ప్రయత్నం చేయండి. విదేశీ ప్రయాణం చేయకపోవడమే మంచిది. దానివల్ల ప్రయోజనం కనబడట్లేదు, ఆర్థిక నష్టాన్ని ఎక్కువ సూచిస్తోంది. ముఖ్యంగా స్వదేశంలో చిన్న చిన్న ప్రయాణం అంటే గ్రూప్ గా వెళ్లే ప్రయత్నం చేయండి. ఒంటరిగా ప్రయాణం చేయకపోవడమే మంచిది. లేనిపోని ఇబ్బందులు వాహనం వల్ల ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
నూతన వాహనాన్ని కొనేటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది. అటువంటి వాహనాన్ని కొనకపోవడమే మంచిది. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని అసలు కొనే ఉద్దేశంలో ఉన్నట్టయితే తప్పకుండా అటువంటి విషయాన్ని విస్మరించడం లేదా వదిలేయడం మంచి విషయాన్ని గుర్తించండి. దానివల్ల పూర్తిగా మీరు నష్టపోయే ప్రమాదం బాగా కనబడుతోంది. అలాగే రాశి వారికి ప్రభుత్వ సంబంధం ఉన్న ఉద్యోగంలో ఉన్న వారికి మంచి అభివృద్ధి కనబడుతోంది. కాకపోతే కింది స్థాయి ఉద్యోగస్తులకి అనగా 4వ తరగతి ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగంలో నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి పై అధికారులు మిమ్మల్ని పావుగా ఉపయోగించుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి పై అధికారులు చేసినటువంటి వ్యవస్థలో అనగా వారి చూపించుకునే లంచాల వ్యవస్థలో కింది స్థాయి ఉద్యోగస్తులు బలైనటువంటి ప్రమాదం ఉంది. ఆ విషయంతో జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. కఠినంగా వ్యవహరించండి. అటువంటి విషయాల్లో దూరంగా ఉండడమే మంచి విషయాన్ని గుర్తించండి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి బాగా కనబడుతోంది. దేశ విదేశీయాల ప్రయాణం కూడా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలంగా కనబడుతోంది. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 5:37 నుంచి 7:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. నష్టాన్ని పూర్తిగా ఆపుకునే ప్రయత్నాన్ని చేయండి. లేదా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే అవకాశము కొంతవరకు ఎక్కువ కనబడుతోంది. అలాగే ఈ రాశులలో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు వాహనం నడుపుతున్నట్టయితే మీ వాహనం వల్ల ఎదుటి వ్యక్తికి తీవ్రమైనటువంటి యాక్సిడెంట్ అంటే ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీ వల్ల అవతల వ్యక్తి మరణాన్ని కూడా పొందేటువంటి ప్రమాదం జరుగుతోంది. కాబట్టి వాహనం నడుపుతున్నప్పుడు చాలా స్పష్టమైన అవగాహనతో సెల్ ఫోన్ డ్రైవింగ్ కాకుండా చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. లేనిపోని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలాగే రాశి వారిలో స్పెక్యులేషన్స్ లో కన్నా కూడా ముఖ్యంగా మీరు చేసేటువంటి వ్యాపార సంబంధ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఆ వ్యాపారంలో ముడిపడినటువంటి వ్యాపార భాగస్వామితో ఆర్థిక ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేయండి. వ్యాపారాన్ని అభివృద్ధి ప్రయత్నం చేయగా పెద్దల యొక్క సలహాన్ని సంప్రదింపు తీసుకున్నట్టయితే మీ వ్యాపారం అనుకూలవంతంగా సానుకూలవంతంగా ఆర్థిక ప్రయోజనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారిలో ఏదైనా సరే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ వ్యక్తులతో కానివ్వండి, లేదా జీవిత భాగస్వామితో కానివ్వండి, లేదా వ్యాపార భాగస్వామితో చర్చలు చేసిన తర్వాతనే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అప్పుడు అమలు చేయండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా ఏదైనా దేశ విదేశీయాల సంబంధ విషయాల్లో కనుక వ్యాపార రీత్యా సంబంధం అన్నట్టయితే వారి గురించినటువంటి స్పష్టమైనటువంటి వివరాలు తీసుకునే ప్రయత్నాన్ని చేయండి. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థిక నష్టాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి బాగా కనబడుతోంది. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకు ఎవరికైనా సరే అనుకున్నటువంటి చోటికి బదిలీ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నప్పటికీ ఉద్యోగంలో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్ కూడా ఆగిపోయేటువంటి అవస్థ ఎక్కువ కనబడుతోంది. కాబట్టి బదిలీలు కావాలంటే ఇది ఆపుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు ప్రమోషన్ కావాలనుకుంటే బదిలీని వదులుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సందిగ్ధావస్థలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో కొంత మానసికమైనటువంటి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి హనుమత్ చాలీసా పారాయణాన్ని 11 సార్లు చేసే ప్రయత్నాన్ని చేయండి. బలవంతంగా అంటే ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లాలనుకున్నా, బదిలీలు అవ్వాలనుకున్నా ఈ పారాయణ వల్ల కొంతవరకు మీకు సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఈ పాలన వల్ల ఏర్పడే సూచన కనబడుతోంది. అలాగే రాశి వారికి ముఖ్యంగా ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి ఎవరైనా ఏజెంట్ ద్వారా ప్రమోషన్ లభిస్తున్న విషయాన్ని నమ్మకండి. ఆ వ్యక్తులు మనం మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆటోమేటిక్ గా మీకు ప్రమోషన్ లభించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులకు సలహా సంప్రదింపులు, పై అధికారుల మన్ననలు పొందేటువంటి అవకాశం బాగా స్పష్టంగా గోచరిస్తోంది. ఆర్థిక నష్టము కొంతవరకు ఉన్నత ఉద్యోగాల్లో ఉండేటువంటి ఒడిదుడుకు తప్ప మిగతా అంతా కూడా సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే వాహన విషయంలో జాగ్రత్త తీసుకోండి. నూతన వాహనాన్ని కొనేటువంటి ప్రయత్నాన్ని చేయకపోవడం మంచిది. ఏదైనా సరే గృహ అలంకరణ వస్తువులు కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి, క్రయ విక్రయాలు ఏదో చేయకపోవడం మంచిది. ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఆ కార్యక్రమం ముందుకు పొడిగించేటువంటి ప్రయత్నాలు చేయండి. కళ్యాణ సంబంధ విషయాల్లో చర్చ జరుగుతున్నట్టయితే ఆచితూచి మాట్లాడండి. తొందరపడతనంతో మీరు మాట్లాడే మాట అవతల వ్యక్తిని ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తులు మిమ్మల్ని విమర్శించడము, శత్రువుగా భావించడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గోప్యంగా మాట్లాడే ప్రయత్నాన్ని బాగా చేయండి. అలాగే రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 5 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి 1, 7, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారని ఆశిస్తున్నాను. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక లాభాలు, సుఖవంతమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి వార్తలు వినడము,
మంచి ఆహ్లాదకర వాతావరణంలో ఈ రోజంతా గడిచిపోవడం, మంచి మిత్రుల కలయిక, పాత స్నేహితులతో దాదాపుగా విందు వినోదాల్లో పాల్గొనడము, స్నేహితులతో పాటుగా కుటుంబపరమైన వ్యక్తుల చేత కూడా ఏదైనా శుభ కార్యక్రమంలో పాల్గొనే అవకాశము, కీర్తి ప్రతిష్టలు పెంపొందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో నూతన ఒరవడి సృష్టిస్తారు. మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరిచిన ప్రయత్నంలో సఫలీకృతులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తులు కనబడుతోంది. దేశ విదేశీయాన ప్రయాణాలు సౌకర్యవంతంగా ఉంటున్నాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో ముఖ్య భూమికను పోషించేటువంటి అవకాశం మీకు బాగా కనబడుతోంది. ఆర్థిక లావాదేవీతో పాటుగా సంఘంలో మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం కూడా సఫలమవుతున్న విషయాన్ని గుర్తించండి. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో అధిక లాభాలు బాగా పొందుపడుతున్నాయి. తప్పకుండా మీరు అందులో పెట్టుబడులు పెట్టండి. ఆర్థిక లాభాన్ని ఖచ్చితంగా పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉత్తర దిశ ప్రయాణం మీకు చాలా అనుకూలవంతంగా ఉంటుంది. తప్పకుండా అటువైపు ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందే సూచనలు బాగా ఎక్కువ కనబడుతున్నాయి. ఏదైనా నూతన ఆభరణాన్ని కూడా కొనే అవకాశం ఉంటుంది. బహుమానాలు ఇచ్చిపుచ్చుకునేటువంటి అవస్థ కనబడుతోంది. ఆ దాంట్లోనే మీరు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదా వివాహం కాని వారికి శుభ వివాహ యోగ్యత, సంతానం లేని వారికి శుభ సంతాన యోగము అన్ని కూడా సౌకర్యవంతమైన శుభమైనటువంటి వార్తలతో ఈ రోజుగా ఉండిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున మీకు పూర్తి స్థాయిలో మంచి రోజుగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3, 5, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రోజంతా కూడా ఈ అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకున్న పనులని కూడా సమయానుకూలంగా పూర్తి చేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి బ్రహ్మాండంగా ఏర్పడుతోంది. నూతన ఉద్యోగ ప్రాప్తి, సుఖవంతమైన ప్రయాణము, ఆర్థిక ప్రయోజనము, అనుకున్న పనులని కూడా సమయానుకూలంగా చేయడం వల్ల పెద్దల యొక్క ప్రశంసలు పొందడము, గృహంలో శుభమైనటువంటి కళ్యాణ చర్చలు, ఆర్థిక ప్రయోజనంతో పాటు కూడా స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లలో ఉన్నతమైనటువంటి లాభాలు పొందే అవకాశము, నూతన వ్యాపారాన్ని మీరు మొదలుపెట్టేటువంటి అవకాశము, ఇంతకు ముందున్నటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే స్థితి, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం ఉన్న వారికి అధికమైనటువంటి ఉద్యోగ ప్రమోషన్స్ పొందే అవకాశము, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆర్థిక లాభాలు, దేశ విదేశీయాన ప్రయాణము, సౌకర్యవంతమైనటువంటి వాహనాన్ని కొనుగోలు చేయడం, ఆభరణాలను ఇచ్చుకునే అవకాశము, ముఖ్యమైన వ్యక్తుల పరిచయము, అనవసరమైనటువంటి కాలయాపన కాకుండా క్రమశిక్షణతో పనిని పూర్తి చేసే అవకాశం ఈ రాశి వారికి బాగా స్పష్టంగా కనబడుతోంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో అధిక లాభాలు పొందే సూచన బాగా కనబడుతోంది. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టండి, మంచి లాభాలను పొందవచ్చును. రసాయనము, పెట్రోలు మరియు నూనె సంబంధ విషయాల్లో షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టండి, మంచి లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకి, ముఖ్యమైనటువంటి వ్యక్తులకి ముఖ్యమైనటువంటి పదవిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఊహించినటువంటి పదవి మీరు పొందేటువంటి అవకాశం ఈ రాశి వారికి బాగా స్పష్టంగా కనబడుతోంది. అలాగే పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా మంచి ఉన్నతోన్నతమైనటువంటి పదవిని పొందేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారిలో ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి కూడా ఈ రోజంతా కూడా శుభమైనటువంటి దినంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి 2, 5, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆశించినటువంటి ఫలితాలన్నీ కూడా శుభకరంగా మీకు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బంధువుల యొక్క అత్యున్నతమైనటువంటి సలహా సంప్రదింపుల వల్ల మీ జీవితం ఒక మార్పు దిశగా ప్రయాణం చేస్తోంది. సుపుత్ర సంతాన యోగం బాగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి విదేశాలలో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి లేదా విదేశాలలో ఉన్నత స్థిర నివాసం కూడా ఏర్పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మంచి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ముఖ్య భూమికను పోషించేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. కళ్యాణ సంబంధ విషయాల్లో మంచి సంప్రదాయాన్ని పాటిస్తారు. అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. ధనం చేతినిండా ఉంటుంది. ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేటువంటి తత్వం బాగా ఏర్పడుతోంది. ధనంతో పాటుగా ఉద్యోగంలో కూడా ఉన్నత స్థాన ప్రాప్తి బాగా గోచరిస్తోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఖచ్చితంగా ఈ రోజున విదేశీయాన యోగం బాగా కనబడుతోంది. పండిత పామరుల సభలో పాల్గొనే అవకాశం ఉంటుంది. దైవ కార్యంలో పాలు పంచుకుంటారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమము, ఇంతకు ముందు శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. గృహంలో అనేకమైనటువంటి ఆహ్లాదకరమైన శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో బారసాలు కానివ్వండి, నిశ్చితాంబులాలు కానివ్వండి, లేదా గృహంలో ఉన్నటువంటి పెద్దల యొక్క షష్ఠి పూర్తులు కానివ్వండి, అటువంటి శుభ కార్యక్రమం జరిగే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారిలో ఇంతకుముందు ధనం అయితే చేతికి రావాల్సి ఉంటుందో ఆ ధనం సంపూర్ణంగా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పులన్నీ కూడా తీరిపోయేటువంటి శుభమైన పరిణామంగా ఈ రోజు చెప్పబడుతోంది. ముఖ్యంగా ఈ రోజంతా కూడా ఉల్లాసవంతంగా, ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ రాశి వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా శుభ కార్యక్రమం చెప్పబడుతోంది. కాకపోతే రాత్రి సమయంలో 7 నుంచి 9 గంటల మధ్యలో మీరు ఏదైనా ప్రయాణం చేసేటైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ ఒక్క విషయంలోనే మీకు కొంత అసౌకర్యము, ఏదైనా చిన్న ఇబ్బంది జరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువ గోచరిస్తోంది. అలాగే ఈ రాశి వారికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ శుభ సమయాన్ని, ఈ అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. అందరికీ నమస్కారం. మరొకసారి నా విజ్ఞప్తి, దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని చేయండి. మంచి విషయాలటువంటి ఈ ఛానల్ ని 10 మందికి చేరువుగా తీసుకెళ్ళండి. అనేక మంచి విషయాల్ని చెప్పే ఉద్దేశంతో చేసినటువంటి ఈ ఛానల్ ని అభినందించండి. తప్పకుండా అందరికీ దగ్గరగా చేర్చే ప్రయత్నంలో సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. మీ కిరణ్ శర్మ.